అందరికీ నమస్కారములు. నేను టీచర్స్ టెట్ అనే భావం మీద 3 వీడియోలు అందించున్నాను. ఈ 4వ వీడియోలో విద్యా కేర్టేకర్ పాత్రను మీకు వివరించి తెలుసుకున్నాను. అది మీ ముందు ఇస్తున్నాను, దయచేసి విశ్లేషించండి. ఆవశ్యకత: హెరిడిటీ ప్లస్ ఎన్విరాన్మెంట్తో అద్భుతాలు సాధించవచ్చని సైకాలజీ మనకి చెప్తుంది. ఆ సైకాలజీ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఈ టీచర్ టెట్లో వాటి సైకాలజీ ప్రాధాన్యతను మరొక పని గుర్తు చేసుకునే రాయవలసిన అవసరం ఉంది. అది ముఖ్యంగా అందులో ఉండే పదాలను మనం అంతర్లీనంగా ఉన్న భావాలను అర్థం చేసుకుంటే సైకాలజీని మనం పిల్లలకి అందించడంతో పాటు సమాజానికి కూడా విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించే శక్తులను మనం తయారు చేయగలం ఆ సైకాలజీతో. ఆ సైకాలజీ ఇప్పుడు మీరు ఒక్కరే గుర్తు చేసుకుంటే మన వృత్తికి, పిల్లల ప్రయోజనానికి, సమాజానికి కూడా అవసరమైనటువంటి ఈ టీచర్ టెట్లో సైకాలజీని అందించడానికి మనకి ఆ కఠిన పదాలతో కృత్యాలు చేయడంలో విద్యా కేర్టేకర్ పాత్ర అవసరం ఉన్నది, తక్షణం అవసరం అన్నది గుర్తించాలనేది నా భావన. జనరల్గా పోటీ వ్యవస్థ, ప్రతిభ చుట్టూ ఉద్యోగాలు. జనరల్ విద్యలో పుస్తకమైన భావాలు పిల్లలకు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవి ప్రయోజనాలు అందించలేకపోతున్నాయి. వాటిని పోటీ విద్యా నైపుణ్యంగా మార్చాలి. ఆ మార్పులో కేర్టేకర్ సహాయం అవసరం. నేను ఆ పిల్లలు నేర్చుకున్నటువంటి, అభ్యసించినటువంటి, మనం బోధించిన పాఠ్యాంశాల నుండే పోటీ విద్యా నైపుణ్యాలను తయారు చేశాను. వారు తాలూకా విద్యలో బాల్యం నుంచి 1 ఆలోచన, 2 పరిశీలన, 3 విశ్లేషణ, 4 తార్కిక శక్తి, 5 నిర్ణయ శక్తులను మనం ఆ విద్యా నాణ్యమైన నైపుణ్యాల ద్వారా అందించాలి. సంబంధిత నిపుణులు ఆయా స్థాయిలను దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన విద్యా పోటీ నైపుణ్యాలు కేర్టేకర్స్ పిల్లలకు అందించగలగాలి. అందించడమే వారి కర్తవ్యంగా మనం చూడాలి. వివిధ కృత్యాలతో చెప్పిన ప్రకారము వారు కల్మషం లేకుండా విద్యా ప్రమాణాలు అందించడంలో సహకారం అందించడమే కేర్టేకర్స్గా మనం భావించాలి. నేటి నిజ పరిస్థితి: నేడు విద్యా సంస్కరణ ఫలితాలు అవగాహన చేసుకుంటే కేవలం ఆ విద్యా సంస్కరణ ఫలితాలను గ్రహించినటువంటి తల్లిదండ్రులు వారి పిల్లలకు మంచి ఉద్యోగాలు అందిస్తున్నారు. సామాన్యుల్లో ఆ ప్రతిభావంతమైన పిల్లలైనప్పటికీ కూడా విద్యా సంస్థల ఫలితాలు వారికి అందని కారణంగా వారు వెనుకబడి ఉన్నారు. కానీ వారిలో ఉండేటువంటి ప్రతిభకి నశింపు లేదు. ఆ శక్తికి నశింపు లేని సూత్రం ఆధారంగా ఆ ప్రతిభ గల విద్యార్థులు ఒక్కర మార్గంలో వారి తాలూకు శక్తిని మళ్లించడం, నేటి అసాంఘిక చర్యలకు పిల్లలు పడుతున్నారన్న విషయంలో మనం ఆందోళన చెందడం గమనించండి. ఆ పరిస్థితి లేకుండా వాళ్ళని కేర్టేకర్ సహాయంతో నిపుణులు అందించిన కృత్యాలను అభ్యర్థి ప్లస్ కేర్టేకర్ కలిసి సాధన ద్వారా మంచి నాణ్యమైన నైపుణ్యాలు అందించగలవన్నది నా భావన. నేటి ప్రశ్నాపత్రం ఈ చూస్తే 4G ప్రశ్నలు తక్కువగా ఉన్నాయి. అప్లికేషను, ఓరియంటేషన్ క్వశ్చన్స్, తర్వాత అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, స్కిల్ క్వశ్చన్స్ అధికంగా ఉండడంతో పాటు నేను ముందు వీడియోలో 10 తాలూకా కోణాలని ఒక సంఖ్య ఇచ్చి ఆయా కోణాల్లో ప్రశ్నాపత్రాలు ఉన్నాయి కాబట్టి కఠినంగా ఉంది, పిల్లలను అంతర్గత శక్తులను బయటికి తీయగలిగినటువంటి కోణంలో మన పోటీ నైపుణ్యాలు ఉండాలని చెప్పున్నాను. దయచేసి ఆ ఒక్క వీడియోని మళ్ళా
చూసి అందులోని సారాంశాన్ని గ్రహించి ఆ దిశగా ప్రశ్నాపత్రాలను విశ్లేషించాలని నా భావన. నేడు నిపుణులు తయారు చేసినటువంటి పోటీ విద్యా నైపుణ్యాలు కేర్ టేకర్ సహాయంతో సాధన ద్వారా అందించాలని అనుకున్నాం కదా. అందులో భాగంగా నేను 2006 సంవత్సరంలో నా లాస్ట్ అవార్డు సమయంలో కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సమావేశంలో విశాఖ వివిక కళాశాలకు ధైర్యంగా ఈ పోటీ వ్యవస్థకి తగినటువంటి సూచనలు సలహాలు అందించాను. అందులో విద్యార్థులు 3 భాగాలుగా చేసి 3వ భాగంగా గుర్తింపబడినటువంటి ఆర్థిక పరంగా శక్తి లేని వారు, విద్యాపరంగా అవకాశం లేనిటువంటి సామాన్య తల్లిదండ్రుల పిల్లల్ని ప్రభుత్వమే దత్తత తీసుకొని విద్యను అందించడం అన్నది శ్రేయస్కరమని, వారికి ఎన్ని విద్యా పథకాలు ఆర్థిక సదుపాయాలు చేసినప్పటికీ కూడా వారిలో ఆ తల్లిదండ్రుల చైతన్యాన్ని నీటి పరిస్థితుల్లో తేవడం కష్టం కాబట్టి ఆ విధంగా చేయమని చెప్పాను. అందులో అంతర్లీనంగా ఉన్నది కూడా కేర్ టేకర్ భావన అని దయచేసి గుర్తించండి. నేను నా శక్తి మేరకు, నా అనుభవాల మేరకు 3000 పేజీలకు పైగా నోట్సులు వివిధ సబ్జెక్టులపై నిత్య జీవిత కృత్యాలను సబ్జెక్టుకు జోడించి అందించానన్న విషయం ఎన్ని వీడియోలో అందించానో, ఎన్ని వీడియోలో చెప్పానో, ఒక పర్యాయం వచ్చే వాటి పరిశీలించాను, ఎన్నిసార్లు ప్రార్థించానో మీరు గుర్తు చేసుకుంటే మీకే తెలుస్తుంది. మరియు యూట్యూబ్లో పేరెంట్స్ కేర్ ఫర్ ఎడ్యుకేషన్ ఛానల్లో 130 పైగా గర్భస్థ దశ నుండి మూర్తిపత్రం వరకు తల్లిదండ్రులు, సమాజము, బోధనా సిబ్బంది, సంస్థ యజమానులు, శ్రేయస్ కోరే పెద్దలు పిల్లలకు ఏ విధమైనటువంటి శిక్షణ అందించాలో, ఏ విధంగా సహకరించాలో నా శక్తి మేరకు వీడియోలు అందించానో వాటిని నా దురదృష్టవశాత్తు ఎవరు పెద్దగా పరిశీలించేటట్టు కనిపించలేదనే భావంతో నేను ఆవేదన చెందుతున్నాను. విద్యా కేర్ టేకర్ అవసరం. నిపుణులకు అవసరమైన లబ్ధిదారులకు ఈ కేర్ టేకర్ సంధానకర్తలుగా ఉంటారు. సిలిండర్లో ఉన్న శక్తి పైపు ద్వారా స్టవ్కు చేస్తే అందరికీ ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా నిపుణులు తయారు చేసినటువంటి పోటీ నైపుణ్యాలు బ్రిడ్జ్ ద్వారా, అంటే ఈ కేర్ టేకర్ ద్వారా విద్యార్థికి చేరి కేర్ టేకర్ విద్యార్థి కలిపి వారి స్థాయి ప్రకారంగా సాధన చేయడం వల్ల మంచి రాజమార్గాన్ని వేయగలం అన్నది నా నమ్మకం. అటువంటి శక్తివంతులు కేర్ టేకర్స్. నిత్య జీవితము అభ్యసనము. జ్ఞానేంద్రియాలు అభ్యసనకు సింహద్వారాలు. సెన్స్ ఆర్గాన్స్ ఆర్ ది గేట్వేస్ ఆఫ్ లెర్నింగ్. మన సామెత ఒకటే, నేను వింటే మర్చిపోతాను, నేను చూస్తే గుర్తుంచుకుంటాను, నేను చేస్తే అర్థం చేసుకుంటాను అన్నది మన జ్ఞానేంద్రియాలు తాలూక ఉపయోగం నుంచి వచ్చినటువంటి సామెత. అంటే మన జ్ఞానేంద్రియాలని అన్నింటినీ పుష్కలంగా వాడుకునేటువంటి అవసరం విద్యార్థికి నేడు అవసరం. పూర్వం 1-2 జ్ఞానేంద్రియాలతో ఉత్తీర్ణులు కాగలిగేవారు, ఉద్యోగాలు పొందేవారు. నేడు పరిస్థితులు అందరూ ఊహించగలిగినవే కాబట్టి సెన్సార్ గారిసాలిక ప్రాధాన్యతను గుర్తించి ఆ కృత్యాల సాధనలో కేర్ టేకర్ తనకు అవసరాన్ని దయచేసి విశ్లేషించండి, గుర్తించండి, పరిశీలించండి. విద్యా సాంకేతిక శాస్త్రం. విప్లవాత్మక మార్పులు మన సాంకేతిక శాస్త్రం అందించింది. మన పరిసరాల్లో ఉన్న వాటిని విద్యారంగంలో ఉపయోగించగల శక్తి ప్రతి తల్లిదండ్రులలో ఉందని నా నమ్మకం. అదే స్థిర విద్యా భావాలు లక్ష్యం కూడా. ఆ పరికరాలను వనరులుగా మార్చి చెప్పిన ప్రకారము స్థాయికి తగ్గ మెటీరియల్ను నిపుణులు అందిస్తారు. వాటిని
వారి ఇంటి వద్దనే విద్యార్థుల సాధన నేడు చేయడం అవసరము. అందుకు చిత్రాలు, ఫ్లాష్ కార్డులు, మ్యాపులు, చార్ట్లు, పట్టాలు, ఫ్లో చార్ట్లు, కీ నోటింగ్ మొదలగు చిన్న చిన్న కృత్యాలను మనం తయారు చేయడంలో ఆ కేర్ టేకర్ సహకారం అవసరము. వాటి సాధనలో కూడా కేర్ టేకర్ సహకారం అవసరం. కాబట్టి ఆ విధంగా పిల్లలకు కావలసినటువంటి పోటీ నైపుణ్యాలను బాల్యం నుంచి కేర్ టేకర్ సహకారం అందించగలమన్నది నా తాలూకా నమ్మకం, విశ్వాసం. విద్యా సంస్కరణలు. నేడు మారుతున్న విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు కేవలం ఫెసిలిటేటర్స్ మాత్రమే. బోధనలో వివిధ మార్గదర్శకాలు అందిస్తూ తల్లిదండ్రుల పాత్ర ఆవశ్యకతను గుర్తించి పిల్లల్లో సంస్కృతి మరియు విలువల ఆధారిత విద్యను ఉపాధ్యాయులతో కలిసి మనమంతా అందించడం వల్లే ప్రయోజనము. వాటికి ఈ కేర్ టేకర్ సహాయం కూడా మనం గుర్తించి అందిస్తే మరింత ప్రయోజనంగా ఉంటుంది నా భావన. కొద్దిపాటి గౌరవవేతలతో ఆ స్థాయిలో మనం ఎవరినైనా నియమిస్తే గౌరవించి వారి సేవలను మన ప్రయోజనంగా మన పిల్లలకు అందించడం మంచిదని నా భావన, నా సాహసము. 2006 సంవత్సరంలో నా రాష్ట్ర అవార్డు సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో కమిషనర్ సమక్షంలో ప్రిన్సిపల్ సమావేశంలో సామాన్యున్నే నా విద్యా ప్రణాళికను వివరించి అందించాను. కల్మషం లేని ఆ భావాలు నా తాలూకా విజయానికి కూడా నాకు నమ్మకం ఇచ్చినటువంటి, ఎన్నో సంతృప్తికరమైన సంఘటనలు ఇచ్చినటువంటి ఆ భావాలు నాకు విశ్వాసం కాబట్టి అందించాను. ఆ స్ఫూర్తితోనే నేను 2023 ఆగస్టు 5వ తేదీన రాష్ట్ర పాలనాధికారులకు రిజిస్టర్ పోస్టులో నా భావాలను పంపించాను సాహసంగా. ప్రతిఫలాపేక్ష లేకుండా నా డబ్బులు ఖర్చు పెట్టుకొని నేనేమో భావి భర్త పౌరులకు నా శక్తి వంచన లేకన్నా సాయపడాలనే భావంతో విద్యావంతులని బ్రతిమాలుతూ, ప్రార్థిస్తూ, అర్థిస్తూ వారి సేవల వల్ల కూడా సమాజంలో పిల్లలు బాగుపడతారని దీంతో నేను అవమానాలు భరించినవి సరే నేను నేటికి నా తాలూకు భావాలు అందిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి, చూడండి. ఒకవేళ ఏ కారణం చేతైనా మీకు నా తాలూకా యూట్యూబ్లో పేరెంట్స్ కేర్ ఫర్ ఎడ్యుకేషన్ ఛానల్లో 130 పైగా వీడియోలు ఉన్నాయి. వాటిని ఇప్పటికైనా మీరు పరిశీలించి అందులో ఉన్న భావాల ప్రయోజనాలకి మాతృమూర్తి అంటే గర్భిణీ స్త్రీ నుంచి ప్రారంభించి 10 సంవత్సరాలు కనీసం మీరు చెప్పిన ప్రకారంగా ఉపాధ్యాయుల సమక్షంలో విని ఆ ప్రకారంగా కృత్యములు గృహ విద్య ద్వారా అందించినటువంటి పిల్లలు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందగలరనేటువంటి ఆత్మవిశ్వాసం నాకు బలంగా ఉంది. అందులో ఏ రకమైనటువంటి మీకు అనుమానాలు ఉన్నప్పటికీ నన్ను దయచేసి ఇంటర్వ్యూ చేయండి, నాకు వాటిని వివరించే అవకాశం కల్పించండి నా ప్రార్థన. ఇది మన పిల్లల శ్రేయస్సు కోసం అందిస్తున్నటువంటి మీ తాలూకా మిత్రుడు బైరాగ్ మాస్టరు. కాబట్టి నా తాలూకా భావాలను విశ్లేషించే ప్రార్థన. నా కాంటాక్ట్ నెంబరు 9908354090.